పిఎస్ఎల్వి C61 ప్రయోగం అసంపూర్తి. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల 59 నిమిషాలకు పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. తొలి 2 దశలను విజయవంతంగా అధిగమించామని పిఎస్ఎల్వి C61 రాకెట్లో 3వ దశలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. కౌంట్ డౌన్ తర్వాత పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లిందన్నారు. తొలి 2 దశలను విజయవంతంగా ఛేదించామని, 3వ దశలో రాకెట్లో టెక్నికల్ ఇష్యూ రావడంతో 3వ దశ దాటలేదన్నారు. అయితే సాంకేతిక సమస్యపై విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. EOS-09 రీసాట్-1 ఉపగ్రహం. EOS-09 అనేది అత్యాధునిక రాడర్ ఇమేజింగ్ ఉపగ్రహం. 1.710 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇది దేశ సరిహద్దులో నిఘా నేత్రంలా పనిచేస్తుంది. భారత రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతుంది. ఇది పగలు రాత్రి అన్న తేడా లేకుండా మేఘాలు కమ్ముకొని వర్షం పడుతున్నా, దట్టమైన పొగ మంచు కమ్ముకున్న శత్రువుల కదలికలపై అప్డేట్ ఇచ్చే అవకాశం ఉండేది. భూ ఉపరితలాన్ని హై రెజల్యూషన్ ఫోటోలు తీసి రక్షణ విభాగానికి పంపుతుంది. రోదసిలో 50కి పైగా భారత ఉపగ్రహాలు ప్రస్తుతం స్పేస్లో భారత్కి ఇప్పటికే 50కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాటితో పాటు రాడర్ ఇమేజింగ్, శాటిలైట్ వాటికి తోడవనుంది. ఇక ఇప్పటికే అధునాతన కార్టోసాట్ 3 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఫోటోలు పంపుతోంది. కానీ అది రాత్రి వేళల్లో పనిచేయదు. దీంతో శత్రువులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటగలుగుతున్నారు. ఇక తమ ఆయుధాలను తరలించగలుగుతున్నారు. ఈ తాజా ప్రయోగంతో ఉగ్రవాదులు, పాక్ సైనికుల ఆగడాలకు చెక్ పెట్టనున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫాన్లను ఈ ఉపగ్రహం ముందే పసిగట్టి అలర్ట్ చేయనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగా పసిగట్టనున్న EOS-09 2008లో ముంబై దాడులు జరిపినప్పుడే భారత ప్రభుత్వం ఈ ప్రయోగానికి పునాది వేసింది. అయితే అప్పుడు తలపెట్టిన ప్రయోగం టెక్నికల్ సమస్యలతో విఫలమైంది. ఇక పహల్గామ్ దాడి తర్వాత ఈ ప్రయోగం తప్పనిసరి అయింది. జనవరిలో రోదసిలోకి NVS-02 ఉపగ్రహాన్ని పంపిన సాంకేతిక సమస్యలతో నిర్దేశించిన కక్షలోకి వెళ్ళలేకపోయింది. నిజానికి EOS-09 ప్రయోగం జూన్లో జరగాల్సి ఉండగా ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు పనుల్లో వేగం పెంచారు. అనుకున్న సమయానికి దాదాపు నెల రోజుల ముందే ఉపగ్రహాన్ని రెడీ చేశారు. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా నుంచి భారత్కి ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుంది. ఈ మధ్య కాలంలో LACనే కాకుండా చైనా, బంగ్లాదేశ్ వెంబడి సొరంగాలు తవ్వుకుని ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు. బార్డర్లో సైనికులు ఉన్నా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అసాధ్యంగా మారింది. అయితే ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే అన్ని సరిహద్దుల్లో భారత్ పటిష్టమైన నిఘా వ్యవస్థను కలిగి ఉన్నట్లుంటుంది. ఇక పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలోనూ భారత్ పట్టు మరింత పెరగనుంది. రీసాట్-1Bతో దేశ రక్షణ రంగానికి మరింత బలం చేకూరనుంది. సరిహద్దుల్లో నిఘా మరింత కట్టుదిట్టం కానుంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ఈ ప్రయోగం అత్యంత కీలకంగా మారనుంది.